తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భర్తీ చేయనున్న వివిధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. పరీక్షలు పూర్తిగా ఆధునిక పరిజ్ఞానం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పద్ధతి ద్వారా నిర్వహిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్లో డిసెంబర్ 8 నుంచి జనవరి 3 వరకు 2023 వరకు జరిగే ఈ పరీక్షల్లో మొత్తం 23,747 మంది అభ్యర్థులు హాజరవుతారని ఎస్పీ వెంకటేశ్వర్లు వివరించారు. మీటర్స్ ఇది 435 సెకండ్ల లోపు అతను పూర్తి చేయాలి. షార్ట్ పుట్ 6 మీటర్స్ ఉంటుంది. అదే విధంగా లాంగ్ జంప్ 4 మీటర్స్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. అన్ని ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. రిక్రూట్మెంట్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ ఎస్ఐస్, అదే విధంగా ఫైర్ సర్వీసెస్ ఫైర్మెన్లు, వీటన్నిటికి కూడా ఫిజికల్ టెస్ట్ అవసరము. మన అరెస్ట్ వైల్ మహబూబ్ నగర్ లో డిసెంబర్ 8వ తారీఖు నుంచి జనవరి 3వ తారీఖు వరకు స్టేడియంలో ఫిజికల్ టెస్టులు నిర్వహించబడతాయి. ఈ ఫిజికల్ టెస్టులలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అన్ని ఈవెంట్స్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అదే మెన్నుకైతే 1600 మీటర్స్ ఇది 435 సెకండ్ల లోపు అతను పూర్తి చేయాలి. షార్ట్ పుట్ 6 మీటర్స్ ఉంటుంది. అదే విధంగా లాంగ్ జంప్ 4 మీటర్స్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి.